రీడింగ్ మనకి ద క్యాట్ అండ్ ద ర్యాట్. పిల్లి ఎలుక కథ. ఓకే, ఎప్పుడు చూసే పిల్లి ఎలుక కథే, మరి దీంట్లో ఏముందో చూద్దాం. ఓకేనా అండి. ద క్యాట్ అండ్ ద ర్యాట్. అంటే ఒక పిల్లి మరియు ఒక ఎలుక గురించిన కథ అన్నమాట. సో స్టోరీ ప్రాక్టీస్ చేసేటప్పుడే మీరు ఆ స్టోరీలో ఎలా దాన్ని సిలబుల్ చేయాలి, ప్రొనౌన్సియేషన్స్, లాంగ్ సౌండ్స్ ఐడెంటిఫికేషన్స్, ఇవన్నీ చేయాలన్నమాట. వన్స్ ఫోర్ యానిమల్స్. వన్స్ అంటే మనం అన్ని స్టోరీస్ లో చూస్తూనే ఉన్నాం, ఒకానొకప్పుడు. ఫోర్ అంటే 4, యానిమల్స్ అంటే జంతువులు. ఏమేంటి అవి? ద ఔల్, ర్యాట్, క్యాట్ అండ్ ద మంగూస్. ఒక గుడ్లగూబ, ఔల్ అంటే గుడ్లగూబ, ర్యాట్ అంటే ఎలుక, క్యాట్ అంటే పిల్లి, మరి మంగూస్ అంటే ముంగిస. ఇవన్నీ లివ్డ్ ఇన్ ఏ ఫారెస్ట్. అవన్నీ ఎక్కడ ఉన్నాయంట? ఒక అడవిలో నివసిస్తూ ఉన్నాయంట. వన్ డే, ఒక రోజు, ద క్యాట్ గాట్ ట్రాప్డ్ ఇన్ ద హంటర్స్ నెట్. ఇంకో రోజు ఏం జరిగిందంటే ఆ క్యాట్ హంటర్స్ నెట్ లో ట్రాప్ అయిపోయిందంట. నెట్ లో చిక్కుకుపోయింది. ద ర్యాట్ వాజ్ వెరీ హ్యాపీ టు సీ ద ట్రాప్డ్ క్యాట్. ఎందుకని ఎలుక చాలా సంతోషించింది? చూద్దాం. ద ర్యాట్ వాజ్ వెరీ హ్యాపీ టు సీ ద ట్రాప్డ్ క్యాట్. పిల్లి ఇరుక్కుపోయడం చూసి ఎలుక బాగా హ్యాపీగా ఫీల్ అయిందంట. యాజ్ ద క్యాట్ వాజ్ హిస్ ఎనిమీ. ఎందుకంటే ఆ క్యాట్ ని చంపి తినేది పిల్లి కాబట్టి, దాని శత్రువు పిల్లి కాబట్టి ఆ పిల్లి ఇరుక్కుపోయేసరికి క్యాట్ చాలా ఆనందపడింది. ద ర్యాట్ వెంట్ నియర్ ద క్యాట్ ఇన్ ద నెట్ అండ్ టీజ్డ్ హిమ్. అప్పుడు ఆ ర్యాట్ ఏం చేసింది? దగ్గరికి, ఆ పిల్ల ఎలాగో ఆ వలలో ఉంది కదా అని చెప్పేసి దాని దగ్గరికి వెళ్ళి దాన్ని బాగా విసిగిచ్చింది, ఏడిపించిందంట. అండ్ టీజ్డ్ హిమ్, దాన్ని వెక్కిరించింది. ద ఔల్ అండ్ ద mongoose సా ద ర్యాట్ ఫ్రీలీ జంపింగ్ అరౌండ్. ఇక్కడ ఏం చేసిందంటే, ఇక్కడ ఔల్ మరియు మంగూస్ ఆ రెండు కూడా ఆ ఎలుకను చూస్తూ ఉన్నాయంట, అక్కడ ఫ్రీగా తిరుగుతూ ఉండడం. దే వాంటెడ్ టు ఈట్ హిమ్. అవి ఆ ఎలుకని తినాలని అనుకున్నాయి. ఎవరు? ఆ ఔల్ మరియు మంగూస్. ద ర్యాట్ గాట్ స్కేర్డ్. అప్పుడు ఆ ఎలుక భయపడింది. టు సేవ్ హిజ్ లైఫ్ ఆస్క్డ్ ద క్యాట్. అది దాని లైఫ్ కాపాడుకోవడానికి క్యాట్ని అడిగిందంట. ఇఫ్ యూ కుడ్ ఎంటర్ ద నెట్, హీ ఓల్డ్ హీ టోల్డ్ ద క్యాట్. అదేం అడిగిందంటే, క్యాట్, నువ్వు నేను నెట్లోకి రావచ్చా అని అడిగింది. ఐ ప్రామిస్ టు సేవ్ యూ బై కటింగ్ ద నెట్ విత్ ద షార్ప్ టీత్ ఇఫ్ యూ విల్ హెల్ప్ మీ. సో ఇక్కడ అవి రెండు దాన్ని వేటాడడానికి వచ్చేసరికి ఆ ఎలుకకు ఒక ఆలోచన వచ్చింది. అది వెంటనే ఏం చేసిందంటే, అప్పటిదాకా టీస్ చేసిన క్యాట్ ని హెల్ప్ అడిగింది. ఏమంటే, నేను నీ నెట్లోకి ఎంటర్ అవ్వనా? నేను ప్రామిస్ చేస్తున్నాను నీకేమనంటే, ఒకవేళ నువ్వు నాకు హెల్ప్ చేసి నన్ను నెట్లోకి రానిచ్చనిస్తే, నేను తర్వాత నీ నెట్ ని కట్ చేసి నిన్ను సేవ్ చేస్తానని చెప్పింది. ద క్యాట్ వాజ్ విల్లింగ్ అండ్ అలౌడ్ ద ర్యాట్ టు షేర్ ద నెట్ విత్ హిమ్. సో అప్పుడు ఆ క్యాట్ ఒప్పుకుందంట. ఒప్పుకొని ఎలో చేసింది ఆ ర్యాట్ ని, వచ్చి దాంతో పాటు ఆ నెట్ ని షేర్ చేసుకుంది. ద ఔల్ అండ్ ద మంగోస్ వెంట్ అవే ఎంప్టీ హ్యాండెడ్. ఆ తర్వాత ఆ రెండు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోయాయి అన్నమాట. ద ర్యాట్ కట్ ద నెట్. తర్వాత ఆ ఎలుక ఆ పిల్లి ఉన్న నెట్ ని కట్ చేసింది. అండ్ ద క్యాట్ వాజ్ సెట్ ఫ్రీ. అప్పుడు ఆ పిల్లి ఫ్రీగా బయటకు వచ్చేసింది. ద నెక్స్ట్ డే, అంటే తర్వాత రోజు, ద క్యాట్ వెంట్ టు ద ర్యాట్స్ హోల్. అప్పుడు ఆ పిల్లి ఆ ఎలుక కన్నం దగ్గరికి వెళ్ళింది. టు ఆఫర్ ఫ్రెండ్షిప్, దాంతో స్నేహం చేద్దామని వెళ్ళింది. హవెవర్ ద ర్యాట్ డిడ్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ హిస్ హోల్. కానీ పిల్లి వెళ్ళి చూసినా కూడా అక్కడ ఆ ర్యాట్ అనేది ఆ కన్నం నుంచి బయటికి రాలేదు. ఎందుకు? బీ ఫ్రెండ్స్ ఇన్ నీడ్. మనం ఫ్రెండ్షిప్ చెయ్యొచ్చు అందరితో కూడా, బట్ కీప్ అవే ఫ్రమ్ న్యాచురల్ ఎనిమీస్. మన శత్రువులను తెలిసిన వాళ్ళకి కూడా మనం సహాయం చేయొచ్చు, కానీ ఒక సహాయం చేశాం కదా అని చెప్పి వాళ్ళని నమ్మి మళ్ళీ ఆ ఫ్రెండ్షిప్ ని కంటిన్యూ చేయొద్దు అనమాట. వాళ్ళ నుంచి దూరంగానే ఉండండి, మీ జాగ్రత్తలో మీరే ఉండండి, బట్ వాళ్ళకి అవసరంలో మాత్రం హెల్ప్ చేయండి అని చెప్పి చెప్తున్నారు. బీ ఫ్రెండ్స్ ఇన్ నీడ్, అవసరానికి ఫ్రెండ్షిప్ చేయండి, బట్ కీప్ అవే ఫ్రమ్ న్యాచురల్ ఎనిమీస్. కానీ మన శత్రువులు శత్రువులు ఏదో చెప్తారు కదండి మనకి, వాళ్ళ నుంచి అపాయం పొంచి ఉంది అన్నప్పుడు వాళ్ళ నుంచి దూరంగానే మెయింటైన్ అవ్వండి, దూరంగానే ఉండండి అని చెప్తున్నారు అనమాట. ఇదండి స్టోరీ, ద క్యాట్ అండ్ ద ర్యాట్ యొక్క నీతి కథ. బాగుంది కదా? మంచి మంచి నీతి స్టోరీ ఇప్పుడు బాగుంది. దీనిలో మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏమున్నాయో చూద్దామండి. నౌన్స్ ఏమున్నాయి? చాలా ఉన్నాయి కదా. 4 యానిమల్స్ పేర్లు నౌన్సే: క్యాట్, ర్యాట్, ఔల్, మంగూస్.
ఆ ఉన్న ప్లేస్ ఫారెస్ట్. నెట్ నౌనే, హంటర్ నౌనే, టీ, లైఫ్, హోల్, డే, ఫ్రెండ్షిప్ ఇవన్నీ కూడా నౌన్స్ కదా. నౌన్స్. ప్రనౌన్స్ అంటే వాటికి బదులుగా ఏం వాడాలి? ప్రనౌన్స్ లోని ఎండ్ లేదు, ఇందులోని ఎండ్ లేదు. ఎండ్ అనేది ప్రనౌన్స్ లో ఉండదండి, కంజంక్షన్స్ లో ఉంటుంది. అవునా మ్యామ్? ఎస్, హీ, హిమ్, హిస్, యు, ఐ. ఈ ప్రనౌన్ అంటే నౌన్ కు బదులుగా వాడేవి. ఆ పిల్లికి బదులుగా, ఆ ఎలుకకు బదులుగా, హంటర్ కి బదులుగా వాడినవి అన్నమాట ఇవి. తర్వాత వర్బ్. వర్బ్ ఏమున్నాయి అంటే గాట్, ట్రాప్డ్, సా, టీజ్డ్, వాంటెడ్, ఆస్క్డ్, ప్రామిస్డ్, సేవ్, హెల్ప్డ్, కట్, వెంట్, ఆఫర్. ఇవన్నీ కూడా వర్బ్స్. వర్బ్స్ చాలానే ఉన్నాయి. తర్వాత యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్స్ ఏమున్నాయి? ఫోర్ యానిమల్స్ అన్నారు, షార్ప్ టీత్ అన్నారు, ట్రాప్డ్ అన్నారు, న్యాచురల్ ఎనిమీ అన్నారు, ఫ్రీ చేసింది అన్నారు, హ్యాపీ అన్నారు, స్కేర్డ్ అన్నారు. ఇవన్నీ కూడా యాడ్జెక్టివ్స్ అన్నమాట. యాడ్వర్బ్స్ ఏమున్నాయి అంటే ఇక్కడ ఫ్రీలీ, ఇక్కడ ఫ్రీ ఉంది, ఇక్కడ ఫ్రీలీ ఉంది చూడండి. ఫ్రీలీ, వెరీ, అవే, హౌఎవర్. ఇవన్నీ కూడా యాడ్వర్బ్స్ అన్నమాట. నెక్స్ట్ ప్రిపోజిషన్. ప్రిపోజిషన్స్ అంటే మనకి పొజిషన్ ఆఫ్ ద నౌన్ చెప్పేది. ఏమిటవి? ఇన్, ఆన్, నియర్, అరౌండ్, విత్, టు, ఫ్రమ్, అవే. ఇవన్నీ కూడా ప్రిపోజిషన్స్. కంజంక్షన్స్ వచ్చేసి ఇక్కడ ఉంది చూడండి. కంజంక్షన్ దగ్గర అండ్, రెండు జాయినింగ్ ద వర్డ్స్ కానీ సెంటెన్సెస్ కానీ చేసేదాన్ని కంజంక్షన్ అంటారు. అండ్ అనేది రెండు వాక్యాలను కలపడానికో లేదా రెండు పదాలను కలపడానికో వాడతాం కదండి. ఇక్కడ అండ్ ఉంది, బట్ ఉంది, హౌఎవర్ ఉంది. ఈ మూడు కూడా కంజంక్షన్స్. నెక్స్ట్ ఆర్టికల్స్ వచ్చేసి ఏ, అండ్, ద. ఈ మూడు ఆర్టికల్స్. నో ఇంటర్జెక్షన్స్. ఇక్కడ ఆశ్చర్యార్థకాలు ఏమి లేవన్నమాట. సో చాలా చిన్న స్టోరీ అండి, ఈజీ స్టోరీ. చదివితే మీకు అర్థమైపోతుంది. ఒకటికి 2 సార్లు వీడియో విని ప్రాక్టీస్ చేయండి. రీడింగ్ కూడా చక్కగా వీటిలో ఉన్న పార్ట్స్ ఆఫ్ స్పీచ్, 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఐడెంటిఫై చేయడానికి మీ ఓన్గా ట్రై చేయండి. ఒకసారి స్టోరీ రాసి, ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రాసి నాకు హోంవర్క్ పెట్టండి. ఓకే అండి, దట్స్ ఆల్ ఫర్ టుడే.